లేవు బాధుడే బాధుడా బాధుడే గత పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలిగా పరిపాలన అది అసలు మంచి పరిపాలన లేదు రాజుగారు బాగాలేదా పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి అసలు మంచి పరిపాలన అందించే మన రాజుగారు కావాలి రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు ఎంతమంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకుని బతకాలి మరి ఎట్లా బతకాలి పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది కరెంట్ బిల్ కట్టు సో ఎంత మందికి కట్ చేశారండి ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా 18 ఏళ్ళు ఇస్తాడు అన్నాడు 2 సంవత్సరాలు చెడికి ఇవ్వాల ఆపేసాడు అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు కావాలని కోరుకుంటున్నాం ఏం కావాలనుకుంటున్నారమ్మా మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం పథకాలు కాసి పెడతల్లా వాళ్ళు ఇస్తారు రేపు తినేసేస్తాం ఊరుకుంటాం మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన ఉంటే కావాలి మంచి ఫ్యాక్టరీలు కావాలి ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా మాకు సెంటు పొలం లేదు అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకుంటాం మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా మా పిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయి ఒక అబ్బాయి ఓకే అతను ఏం చేస్తున్నాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు ఇండస్ట్రీలు రావట్లేవు ఏమీ రావట్లేదు మా పాల చదువుకుందా బిఏడి చేసి మరి ఏమీ లేదా 2 మాటలు పెట్టాము 2 మాటలు చేయలేదు మీకు తెలుసు కదా ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే డెవలప్ చేసింది ఆయనే మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది తప్పకుండా అవుతుందండి ఎందుకు అవదు అక్కడ రాళ్ళు రప్పులు అప్పుడు ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు తప్పకుండా జరుగుతుందండి ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే మన చేతుల్లో ఉంటే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి అవును మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరుమంటున్నారు కదా ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా అదే మన ఆశతోనే పొలాలన్నీ ఇచ్చారు మాకు లేదు మేము ఇవ్వలా ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషంగా చాలా కష్టపడుతున్నారు అదే చెప్తున్నారు కదా కవులు రావట్లేరు ఎవ్వరు రావట్లేరు అసలు ఆదాయం ఏం రావట్లేదని రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం పథకాలకి ఏం ఆశపడతలేదు అదే అందరూ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే బాగుండాలి లోకేష్ గారి విజన్ అదే అందుబాటులో ఉండాలి అది అదని మేము కోరుకునేది తప్పకుండానమ్మా మీరు చాలా బాగా చెప్పారు తప్పకుండా జరుగుతుంది మీరు కష్టపడండి 2 నెలలు మీరు 2 నెలలు కష్టపడండి అంత బానే ఉంటుంది రావాలని కోరుకుంటున్నాం మేము కూడా మాకు బాబు గారే కావాలని చెప్పమ్మా రమ్మా కొరగాలయ్యా పింఛన్ తీసేసి అన్నారు పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి కరెంట్ బిల్ వల్ల దేని వల్ల అసలు లేదు అసలు తీసేశారు అవును సో ఉండే బెనిఫిట్లు తీసేశారు కొత్తవి రావట్లేవు అసలు రాకలేపారా ఒక్కేడు ఇచ్చారు తర్వాత తీసేసి మరి చెప్పారా ఎందుకు తీసేశారు చాలా దూరం సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు మరీ కష్టపడుతున్నారు అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా మీరు ఎంత కష్టపడకూడదు అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీ పిల్లలు ఎంతమంది అమ్మా ఇక్కడే ఉన్నారా వేరే అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే ఏమైనా చదువుకున్నారా వాళ్ళు చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా వాళ్ళకి ఆటో మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో పెన్షన్లు రావట్లేవు బెనిఫిట్లు రావట్లేవు అందరు చాలా కష్టపడుతున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి ఇచ్చినా కూడా సగం మందికే ఇస్తున్నారు కొంచెం ఇవ్వట్లేదు
ఒక బియ్యమే ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేరండి? ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు. పై వాళ్ళు ఎవరు తెలుసు? కోటా కాడికి వెళ్తేనేమో వాడు రావాలి ఈడు రావాలి అంటున్నారు. ఎవరు వస్తారు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఒక బియ్యమే ఇస్తున్నారు. డీలరా నవలూరులో ఉంటాడు. మేము నవలూరు వాళ్ళం. పేరు ఏదో ఉందండి, రావట్లేదు. ఏ లాభం? ఎప్పుడో వస్తారు. మేము పొలాల మీద ఉంటాం. పొద్దున్నే వస్తారు, ఎండని వానని పొద్దున్నే వస్తారు. సగం మందికి ఇస్తారు, వెళ్ళిపోతారు. సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఇవ్వట్లేదు. అది ఉట్టి ఏదో మొహమాటానికి ఇస్తున్నారు. ఏదో మందికి కతిమ్మలకి ఇవ్వట్లేదు. పప్పు రావట్లేదు, గోధుమ పిండి రావట్లేదు, ఏమి రావట్లేదు మాకు. అదేమంటే బయటకు వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి మీరంతా. మేము ఆడకపోతే ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు. అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు. వాళ్ళ మీద మేము పద్దాలు తగు వాళ్ళేం కదా. అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు ఉండారు, ఈ తినేవాళ్ళు ఉండారు, ఆ రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండారు. మరి పనులు లేవు, మా పిల్లలకి పనులు లేవు. అదేమంటేనో వాడు ఎంత కాడికి చేసి పెట్టాడు. మరి అంతా మీరే చూసుకోవాలి కదా. సో మీరే ఆడవాళ్ళు ఇంత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. నాకు ఇద్దరు మా పిల్లలు, పనులు లేవు. ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు. మరి సరిగ్గా ఉంటేనే కదా. పనులు ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసిపడే మాట కాదనుకో. మరి వీటి మీద ఆధారపడుతుంది. అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందు తాగేస్తున్నారు, పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా? చాలా కష్టం, ఎదవల మీద చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు. కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. అసలు ముందు మందు తీసేయండి, మాకు ఏమి వద్దు. మందు ఎత్తేసేయండి, మాకు ఏం పెట్టవద్దు, మాకు ఏమి వద్దు, ఏమి వద్దు. మందు తీసేయండి ముందు. అదే మీకు 10,000. తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. ఒక మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భార్యలు బాగుంటారు, ఇంటికి పోయి ఏడుతున్నాం. అది అంత బానే ఉంటుందమ్మా. మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. అందుకే మీరు చుట్టూ ఏం చేయాలో కరెక్ట్ డెసిషన్ వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ లోకేష్ గారికి, అక్కడ పెమసాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చి మనం మన ఫ్యూచర్ ని బాగు చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా రావాలండి. ఇద్దరు రావాలి. అవునండి, వచ్చేది ఆయనే, మేలు చేసేది ఆయన. మీరే తప్పకుండా అందరు చెప్పాలి. మీ ఇంట్లో వాళ్ళందరికీ, చుట్టూ ఉండే వాళ్ళందరికీ తప్పకుండా చెప్పి బాగా సపోర్ట్ ఇవ్వాలమ్మా. మీరు చాలా కష్టపడుతున్నారు కదా. అదే కాకుండా మీరు అందరూ టైం ఉండేటప్పుడు స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఉంది కదా, ఆ కుటుంబ మిషన్లు ప్రోగ్రాంలు అవన్నీ చేసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చుని మీరు కూడా చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు చూసుకోగలుగుతారు. మేడం గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీకు సపోర్ట్ ఇస్తారు. సరేనా? తెలుసా? ఓకే ఓకే, గుడ్. అదేనండి, అదే ఇప్పుడు విన్నాను. కరెంట్ బిల్ వల్ల లేకపోతే దేని వల్ల? పెరిగిపోతుంది. కరెంట్ బిల్ పెరిగింది, ఇంటి పన్ను పెంచాడు, నీటి పన్ను పెంచాడు. చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే కదా పరిశ్రమలు కూడా రావట్లేవు. ఇక్కడ అన్ని ధరలు ఎంత ఎక్కువ ఉన్నాయని. అది పని చేస్తలేదు. మేము ఇప్పుడు కాదులే, ఒక సంవత్సరం అయినా వచ్చి ఇప్పుడు రావాకడికి అని అడుగుతున్నారు పంచాయతీ వాళ్ళు. ఎట్ట ఏం చేసాం మేము? ఎట్ట బతకాలి? చాలా కష్టం, కట్టం కూడా కష్టం. ఇంకా కష్టపడాలి, అంతే అంతే. అదే పిల్లలు మనవలు ఉన్నారు, అయినా కూడా కష్టపడాలంటే చాలా కష్టం. మేము కష్టపడి సంపాదించాలంటే కాళ్ళు, అది కూడా ఈ ఎండలు అనండి, చాలా కష్టం. అదే మరి పూలు కోసుకుంటాం. ఈ వయసులో ఇది మంచిది కాదు. జాగ్రత్త. కొంచెం వెనకాలకి వెళ్తే మీరు చాలా కష్టపడుతున్నారమ్మా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన వింటున్నారు. తప్పకుండా రావాలి. పారదేవతల్లో గుళ్ళు కొబ్బరికాయలు కొడతాము. ఆయన అందరికీ మేలు చేస్తారు. కొంచెం దయచేసి అన్ని తప్పకుండా మీరు అందరు చెప్పారు, మీరు ఓపెన్ గా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మీ కష్టార్జితం చూస్తూ ఉంటే నాకు మరీ బాధగా ఉంది. ఈ వయసులో మీరు ఇదంతా చేయకూడదు, ఇదంతా అవ్వకూడదు. మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సరిగ్గా ఓటేయండి. అంతా వేరేగా ఉంటుంది. అవునండి, అందరు చెప్పండి. రెండో కాట వెయ్యం.
బతికున్నంతకాలం తెలుగుదేశానికే వేస్తాం ఓటు. పోయినా తెలుగుదేశం, ఉన్నా తెలుగుదేశం. చాలా ఆనందంగా ఉందమ్మా. తెలుగుదేశంతోనే పోతాం, తెలుగుదేశంలోనే ఉంటాం. సో మొన్న వెళ్తే భలే మాట్లాడాడు. లేదా పని చేస్తలేదమ్మా, నువ్వు బయటికి వెళ్ళు. ఓ పెన్షన్ల గురించా? నేను ఎట్ట బతకాలి చెప్పు. చాలా కష్టం అమ్మా. జాగ్రత్తగా ఉండండి మీరంతా. ఓకే సరే సరేనమ్మా. నమస్తే నమస్తే నమస్తే. మీరంతా చాలా బాగా మాట్లాడారు. మీ కష్టాలన్నీ విన్నాము. లోకేష్ గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తాము. ఇవన్నీ కొత్త కష్టాలు కాదు, అందరికీ తెలిసినవే. ఏమీ పని చేయట్లేదు, ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. మీరంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. సరేనా? సరే. మీరందరు బాగా కష్టపడుతున్నారు మీ ఫ్యామిలీ కోసం. అటు వెళ్దామా? జనసేన రూరల్ పార్టీ. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇవ్వండి. ఇక్కడి నుంచేనా అండి? మీదేనా? నేను పట్టుకోగలుగుతానా? రండి రండి. మేలేనా? ఎందుకు? ఎన్ని కేజీలు ఉంటుంది? చూడండి బాగానే పట్టుకున్నా. బాగా పెంచుతున్నారండి, చాలా బాగా పెంచుతున్నారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? చాలా ఉన్నాయా? ఓకే గుడ్ గుడ్. చిన్నదా? చెప్పండి. ఈ రాజధానికి పొలం ఇచ్చినప్పుడు కవులు అన్నా వేయలేదమ్మా. 2 సంవత్సరాల నుంచి వేయట్లేదండి. బంగారం అంటే పొలాలు ఇచ్చాం. 2 సంవత్సరాల నుంచి పొలాలు ఏంటికి ఇచ్చాం? మేము మాంగారు వస్తేనే ఇచ్చాం. అవునండి, కరెక్ట్. వాళ్ళని చూసేవి వేయలేదు. రేషన్ కార్డులు అసలు పిల్లలకు కూడా లేవు. రేషన్ కార్డులు ఉండేవాళ్ళవి కూడా, మా పిల్లలవి కూడా తీసేశాడు. ఇవాళ రేషన్ కార్డు ఉంటేనే ఏదైనా చేయగలుగుతున్నారు. పెన్షన్లు అస్సలు రావట్లేవు, జాబులు లేవు మీ పిల్లలకి అసలు. మీరందరూ కష్టపడతారు. ఇచ్చింది జాబులు వస్తాయేమో పిల్లలకి పొలాలు ఇచ్చిన వాళ్ళకి. పిల్లలకు కూడా ఒకళ్ళకి 6 సంవత్సరాలు కానీ కార్డు లేదు. అంతకుముందు కార్డు చుట్టూ ఇక్కడ తిరిగాను. పిల్లలకు పుట్టినా కూడా వాళ్ళకి కార్డు లేవు. ఇదిగో అదిగో అన్నారు. కార్డు ఇంత పడికి ఇలా ఉద్యోగాలు వస్తే ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉంటారని ఆ రోజు దానివల్లేనండి. కరెక్టే. పొలాల్లో బంగారం అంటే పొలాలు ఇచ్చాం. చాలా బాధగా ఉందండి. అవును, బాధపడతలేదమ్మా. మేము మాంగారే రావాలి కోరుకుంటున్నాము. మరి భగవంతుడు ఏం చేస్తాడో గాని మనం అందరం అండగా ఉంటే బాబు గారు తప్పనిసరిగా మేము అందరం అండగానే ఉండాలనే కోరుకుంటున్నాం. అది నాకు కూడా ఆనందంగా ఉందండి. మీరు ఓపెన్ గా చెప్పారంతా. మంగళగిరిలో పూల తోటలకి రావటం జరిగిందండి. ఇక్కడ ఎంతో మంది మహిళలు మీరు చూస్తున్నారు. వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు. వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు. పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు. బియ్యం సరిగా రావట్లేదు. ధరలు చాలా పెరిగిపోయాయి. అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది, రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు వృద్ధులైనా కూడా ప్రతిరోజు పొద్దున ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. అది చాలా బాధగా ఉంది నాకు చూడటం. తప్పకుండా వీళ్ళకి మేలే జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా ఓపెన్ గా వాళ్ళ బాధలన్నీ షేర్ చేసుకున్నారు.
తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి, నారా లోకేష్ గారు వచ్చి అందరినీ ఆదుకుంటారని నమ్మకం నేను తెలుపుకుంటున్నానండి. కొంచెం ఆగండి, జాగ్రత్త. మీకు నీళ్లు కావాలా? మంచినీళ్ళు బాటిల్ ఉందా? మంచినీళ్ళు బాటిల్ ఉందా? ఆవిడకి ఇవ్వండి. నీళ్ళు తాగండి ముందు. వద్దా? నాకు పర్వాలేదండి, నాకు పర్వాలేదు, నాకు అలవాటు. ఫ్రెష్ మల్లెపూలు ఈ రోజు నుంచి. తెరుద్దాం. చాలా అందంగా ఉన్నాయి చూడటానికి. నమస్కారం అమ్మ. థ్యాంక్ యూ. జాగ్రత్త. కొంచెం పెట్టమ్మా. చాలు చాలు. థ్యాంక్ యూ. తప్పకుండా తప్పకుండా. మా ఇల్లు కూడా ఇక్కడే కదండి, పక్కనే ఇల్లు. రోజు రాగలుగుతా నేను. అందరూ రండి రండి. పిల్లలు మీరు ముందుకు రండి. రండి ముందుకు రండి పిల్లలు. ఈ చేతులు ఇవ్వండి. రండి రండి. మీరంతా రండి. రండి 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 మీరంతా. మీ సెల్స్ ఆపి మీకు ఫోటోలు పంపిస్తాము. రండి రండి. మీరు కూడా రండి. అటుపక్క చూడండి అమ్మా. తప్పకుండా చూసుకోండి. నమస్తే. రండి రండి. ఇటు రండి రండి. ఇటు పక్క రండి. అందరు వచ్చారా? రండి రండి. నమస్కారం అండి. రండి రండి. మీరు రండి, మీరు ముందుకు రండి అమ్మా. హలో. రండి రండి ముందుకు వచ్చేసేయండి. సరేమ్మా. ఫ్యామిలీ ఉందా? ఫ్యామిలీ ఉందా? రండి రండి. రండి రండి. సరేనండి. రండి రండి. నమస్కారం. మీ ఫ్యామిలీ అంతా ఉందండి? రండి రండి. నమస్కారం. మీరేం చేస్తూ ఉంటారు? బేరమా? ఓకే. రాలేదా ఇంకా? చూసుకుంటాం. ఓకే.
కోర్స్ అయిపోయిన తర్వాత బాగా పాస్ అయిపో వచ్చేస్తుంది మిషన్. ఓకే సరేనండి. ఇదా నమస్కారం. రండి రండి అది చూడండి అమ్మా. నమస్కారం. రండి రండి. సరే నమస్కారం. నమస్కారం. జాగ్రత్తగా చూసుకుని రండి. రండి ఇటు రండి. దగ్గర నమస్కారం. రండి. ఎలా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ అంశాలపైన ప్రజలు వాళ్ళ ఇబ్బందులు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? నమస్కారం. మీరు బాధపడకండి, అంత బానే ఉంటుంది. అందరు తీసుకున్నట్టున్నారు. సరే నమస్కారం అండి. అటు వెళ్దామా? ప్లీజ్ ఓకే. పద.